తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలని జనసేన నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలిసి కూటమిలో ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం పొత్తు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయింది. ఖమ్మంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రాము అధ్యక్షతన జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జిల్లా పరిషత్, మండల పరిషత్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై చర్చించారు. త్వరలో జరిగే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడుల శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దింపాలన్న పార్టీ నేతల అభిప్రాయానికి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. జనసేన అధికార ప్రతినిధిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ సమన్వయకర్తగా శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న పదవీకాలం త్వరలో ముగియనుంది. 2027 మార్చిలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరిని పోటీలో ఉంచాలన్న విషయాన్ని మిగతా పార్టీలు ఇంకా ఆలోచించకముందే అందరికంటే ముందు జనసేన అభ్యర్థిని అనౌన్స్ చేసింది. ఎలక్షన్కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ముందే అభ్యర్థిని ప్రకటించి క్యాడర్ను రెడీ చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. సెప్టెంబర్ 13న జనసేన శంఖారావం నిర్వహించనున్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకే పరిమితం కాకుండా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తన బలాన్ని పరీక్షించుకునేందుకు జనసేన సిద్ధమవుతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతుంది. మరో పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి పేరును కూడా త్వరలో ప్రకటిస్తారు. ఈ తెలంగాణలో జనసేన సొంతంగా అభ్యర్థులను ప్రకటించడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. ఏపీలో ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలంగాణలో మాత్రం బీజేపీతో సంబంధం లేకుండా సొంత రాజకీయ వ్యూహాన్ని జనసేన ఎంచుకుంది.